పలు సందర్భాల్లో మొన్న చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఇదే ప్రస్తావించడం కూడా జరిగింది. మనం అడుగుతున్న దానికంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ఎక్కువ సాయం చేస్తున్నారు. దీన్ని మనం అందిపుచ్చుకోవాలి. దాని జాగ్రత్త ఇదివరకు గత ప్రభుత్వంలో చూసాం. ₹100 కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తే దాంట్లో ₹95 మొత్తం స్టాంపులు వేసుకొని, స్టిక్కర్లు వేసుకొని కంప్లీట్ గా వాళ్ళు డైవర్ట్ చేసేసుకొని దారి మళ్లించే చర్యలు చూసాము. ఇప్పుడు అలా కాకుండా ప్రతి రూపాయి కూడా రాష్ట్ర ప్రజలకు అందాలి. వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంతో అటు ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వము, ఇటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలు మా పైన పెట్టుకొని 164 సీట్లు ఇవ్వడం అనంటే మామూలు విషయం కాదు. అందుకనే ఇప్పుడు లోకేష్ గారిని చూస్తే కూడా నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. పరిపాలనలో కూడా మా మార్కు కనిపిస్తుంది, ఎవరిని అలసత్వం వహించేది లేదు అని చంద్రబాబు నాయుడు గారు కూడా పదే పదే చెప్తూ ఉన్నారు. నేను 1995 లాగా నేను అప్పటి ముఖ్యమంత్రి లాగా పనిచేస్తాను అనేసి. ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా ముందు నుంచి చెప్తూనే ఉన్నారు. ఇటు పురంధరేశ్వరి గారు కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటివి లేదా ప్రభుత్వానికి తగిన సూచనలు ఇస్తూ అటు కేంద్ర బీజేపీకి, ఇటు రాష్ట్ర బీజేపీకి వారధిలాగా పనిచేస్తూ ఉన్నారు. ఇంతమంది అహర్నిశలు ఇంత ఎఫర్ట్ పెట్టి ప్రజలు మాకు ఒకటే ఇచ్చారు. మీరు రాజకీయ కక్షలు సరే గడిచిన 5 సంవత్సరాల్లో ఇందాక మనం చెప్పుకున్నాం, పొలిట్ బ్యూరోలో ఈ అంశాల కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సాయమే కాకుండా ముఖ్యంగా 220 దేవాలయాలకి పైగా దాడులు జరిగాయి. ఎంతో అంటే మనకి త్రేతాయుగం నుంచి ఉన్నటువంటి చరిత్ర మనకు చెప్తోంది. ఏది అంతర్వేదిలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించినటువంటి ఆలయానికి సంబంధించి ఎంత పవిత్రత ఉంటుందో అటువంటి రథం దగ్ధం అవడము, 1000 సంవత్సరాల శ్రీరాములు రామతీర్థంలోని రాముల వారి శిరస్సును ఖండించి వారు చెరువులో పడేయడము, ఇటువంటి 220 సంఘటనలు జరిగేటప్పటికీ రాష్ట్రంలో ఉన్న ప్రతి హిందూ రగిలిపోయాడు, ఎంతో ఆవేదన చెందాడు. మేం ప్రశ్నించిన కనీసం గత ప్రభుత్వ హయాంలో ఇన్ని గుళ్లపైన దాడులు జరిగాయి, విగ్రహాలను ధ్వంసం చేశారు, ఒకవైపున రథాన్ని తగలబెట్టారు. ఇన్ని జరిగినా ఎక్కడ కూడా విచారణ చేయలేదు, నిందితులను పట్టుకోలేదు, శిక్షలు పడలేదు, ఏమీ జరగలేదు. అందుకనే కదా ప్రత్యేక కార్యాచరణ ప్రకటించాల్సి వచ్చింది నిందితులను గుర్తించడానికి కూడా. ఎందుకంటే ఒక్క దగ్గర రెండు ప్లేసుల్లో జరగలేదు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల జరిగాయి ఇవన్నీ దాడులు. అదేమంటే గనక పిచ్చోడు చేశాడు, మతి స్థిమితం లేనివాడు చేశాడు, లేదంటే చిన్న దొంగ కావాలని దొంగతనం చేశాడు. అమ్మవారి ఈ రథానికి ఉన్న వెండి సింహాలను తీసుకొని పోతే దొంగ చేశాడు, లేదంటే లడ్డూలు అపవిత్రం జరిగితే ఇట్లా చెప్పండి. జరిగితే దానికి సంబంధించి మంత్రి కొడాలి నాని ఏం మాట్లాడాడు చెప్పండి. అదే అక్కడికే వస్తున్నా. ఒక పక్క ఇటువంటి పోలీసులేమో చేతగానితనంతో లేదా అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి చెంచాల్లాగా అనకూడదు, నిజంగా పోలీస్ వ్యవస్థలు అందరినీ అనట్లేదు కానీ కొంతమంది ఖచ్చితంగా మా గుండె రగిలిపోతుంది. నాతో సహా 17 కేసులు పెట్టారు. మేము అమరావతి రాజధాని మహిళల కోసం పోరాటం చేశామని నడిబొడ్డున గుంటూరులో రమ్య అనే అమ్మాయిని నరికి చంపినందుకు, అలాగే దేవాలయాల పైన టీటీడీతో సహా దేవాలయాల పైన జరుగుతున్నటువంటి అన్యాయాలను, భక్తులకి వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తున్నారు అనేది ఇప్పటికీ మా పైన కేసులు ఉన్నాయి, నా పైన ఉన్నాయి. మమ్మల్ని రోడ్డు పైన